వెనక్కి వెళ్ళిపోతాం అంటే ఇలాంటి టైటిల్స్ అనేటువంటి జనరల్గా కాలేజీల్లో కానీ ఎక్కువ మాట్లాడే మాటలు పోరా పోరా అంటుంటాం, క్యాజువల్గా వాడే వర్డ్ అది. అలాంటి టైటిల్తో మన శ్రీనివాస్ ఇవాళ డైరెక్టర్గా మనందరి ముందుకు రాబోతున్నాడు. నాకు పోల్ రంగడికి అసిస్టెంట్ రైటర్గా పనిచేశాడు. మంచి కథ తయారు చేసుకుని ఒక మంచి ప్రొడ్యూసర్ తోటి, యంగ్స్టర్స్ కొత్త వాళ్ళతోటి ఇలాంటి ఒక టైటిల్ పెట్టుకుని మీ అందరి ముందుకు వస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమాని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సినిమా రంగంలో పైకి రావాలంటే రెండు మంత్రాలు ఉన్నాయి. ఒకటి నవ్యత, మరొకటి నాణ్యత. అగ్రస్థాయిలో ఉన్న దర్శకులు కానివ్వండి, కళాకారులు కానివ్వండి, సాంకేతిక నిపుణులు కానివ్వండి, అందరూ పఠించే ఈ ద్వక్షరీ మంత్రం నాణ్యత, నవ్యత మనం చూసాం. సినిమా యొక్క ప్రచార చిత్రాన్ని ప్రదర్శించిన విధానం కానివ్వండి, సినిమా యొక్క శీర్షికను ప్రకటించిన విధానం కానివ్వండి, రెండు కూడా ఎంతో నవ్యతతో, నాణ్యతతో కూడుకున్నాయి. తప్పకుండా శ్రీను గారు, అట్లాగే వీరేంద్ర గారు, దర్శకుడు శ్రీనివాస్ గారు, అందరి భవిష్యత్తు, అట్లాగే వినోద్ యాజమాన్య గారు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు మొట్టమొదటిసారిగా. వీళ్ళందరి భవిష్యత్తు బంగారు బిస్కెట్లమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే ఈ సినిమాకి పనిచేసే అవకాశం నాకు ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు, అభినందనలు తెలియదు. నేను కీబోర్డ్ ప్లేయర్గా అందరు మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేశానండి. ఫస్ట్ టైం ఈ మూవీ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాను. సో మీరందరూ మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పోరా పోయ్ మంచి టైటిల్, మంచి సినిమా. ఈ సినిమాలో నేను హీరోగా చేశాను. ఈ సినిమాలో నేను కాకుండా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు చేసినా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో కథే హీరో. సీను గారు మంచి కథ తయారు చేసుకున్నారు. అలాగే మంచి క్వాలిటీస్ ఉన్నాయి, దాని దగ్గర డైరెక్టర్ అవ్వడానికి కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయి. మా వినోద్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే చంద్రబోస్ గారు మాకు చాలా హెల్ప్ చేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. అందరికీ నమస్కారం, మీడియా వాళ్ళందరికీ నమస్కారం, అండ్ అందరికీ కృష్ణ జయంతి శుభాకాంక్షలు. నా పేరు సౌమ్య సుకుమార్. ఈ మూవీ పోరా పోవే టైటిల్ చాలా క్యాచీగా ఉంది కదా. సో అది టైటిల్ విన్న తర్వాత నేను నో చెప్పలేను. ఐ మీన్ ఇట్స్ ఇంపాసిబుల్ టు సే నో టు సచ్ అ నైస్ టైటిల్. అండ్ స్టోరీ చాలా బాగుంది. అండ్ మీరు మ్యూజిక్ వింటే ఇంకా అంతే, మీరు ఎవ్రీబడి విల్ కమ్ టు ది థియేటర్ అండ్ వాచ్ దిస్ మూవీ ఫర్ షూర్. పోరా పోయి మా ఎస్వి మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తున్న మొదటి చిత్రం. ఇది ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్. ఈరోజు ఈ లోగో లాంచ్ చేసాం. దాంతో పాటు బిస్కెట్ సాంగ్ లాంచ్ చేసాం. అది అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాం. అలాగే ఈ సినిమాను పెద్ద హిట్ చేస్తారని కోరుతూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను రైటర్గా ఒక 3 ఫిల్మ్స్ చేశాను. ఫస్ట్ ఫిల్మ్ ఒక డైరెక్షన్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, మెయిన్గా డైరెక్షన్ చేయడానికి ఒక రైటర్గా నేను ఎంచుకోవడానికి ఫస్ట్ కథ కంపల్సరీగా ఇట్టు కొట్టాలి. ఎందుకంటే నేను ట్రాక్ మారుస్తున్నాను. అలాంటి కథ ఎలాంటిదై ఉండాలి అని తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. మెయిన్గా నేను డైరెక్టర్ నిలబడటానికి కోసమే ఈ సినిమా చేస్తున్నాను. రైటర్గా సాటిస్ఫై అయ్యి డైరెక్టర్గా దాన్ని ఎలా తీయాలో దాని మీద చేసి లాస్ట్కి ఈ సినిమా తీస్తున్నాను. ఇంకపోతే యాక్చువల్లీ మా లొకేషన్లో ఈ మైక్ని ఈజీగా వాడచ్చు, కానీ ఇక్కడ కష్టంగా ఉంటుంది. ఇంకా పోతే అందరం కొత్త వాళ్ళమే. హీరో, హీరోయిన్, నేను, ప్రొడ్యూసర్ గారు, కెమెరామ్యాన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్. కానీ మేమందరమే కొత్త వాళ్ళమైనా సరే తొందరపడకుండా కొంచెం జాగ్రత్తగా ఈ సినిమాని క్వాలిటీ విషయంలో కానీ, ఫస్ట్ స్టార్టింగ్ దశ నుంచి కథ కానీ, మేకింగ్ కానీ, ఈవెన్ చంద్రబోస్ గారు నిజంగా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే 1-2 సాంగ్స్ సార్ అయిద్దాం అనుకున్నామండి. ఎందుకంటే పెద్ద లిరిక్ రైటరు, అసలు ఏమాత్రం నా సినిమాని తను చేయగలడు, అసలు ఒప్పుకుంటాడా లేదా అని. అంటే మన మ్యూజిక్ డైరెక్టర్ గారు సరే వెళ్దాం, అడుగుదాం, మీకు కథ చెప్పండి, మీ కథకి నేనే పడిపోయాను, ఆయన పడిపోడా అని నమ్మకంతో వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కథ చెప్పిన తర్వాత నిజంగా చంద్రబోస్ గారు
చాలా అప్రిషియేట్ చేశారండి. ఒక మంచి కథ, చాలా రోజుల తర్వాత ఇంత మంచి కథ విన్నాను. అద్భుతంగా ఉంది, చాలా ట్రెండీగా ఉంది. ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు, అలాగే డైరెక్టర్ లంకపల్లి శ్రీనివాస్ గారు. నాకు ఆయన పోల్ రంగడిలో పరిచయం అండి. నాకు పోల్ రంగడ్ షూటింగ్ చేసినప్పుడు అట్లా అక్కడి నుంచి అసోసియేట్ అయిన ఆయనతో. ఒకరోజు నా దగ్గరకు వచ్చి స్టోరీ చెప్పారు. చెప్తే చాలా బాగుంది. క్యాజువల్గా స్టోరీ చెప్తున్నారు అనుకున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను స్టోరీ చెప్పినప్పుడు. చెప్పిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒక బ్రదర్ క్యారెక్టర్ ఉంది, మీరు చేయాలి సార్ అని అంటే నేను ఇమీడియట్గా ఒప్పుకున్నానండి. ఒప్పుకొని నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ మూవీ చేయడానికి. ఆర్టిస్ట్ కాకముందు పోలీస్ సెలక్షన్స్ ట్రై చేశాను, ఎస్ఏ అవుదామని. అది కుదరలేదు, ఇంకా ఆర్టిస్ట్ అయిపోయాను. అయిపోయిన తర్వాత ఆ కోరిక ఫస్ట్ టైం ఈ మూవీలో నాతో ఒక పోలీస్ క్యారెక్టర్ ఇచ్చారండి. దాంతో ఫస్ట్ టైం యూనిఫామ్ అయ్యటం ఈ మూవీతో. తర్వాత 3 మూవీస్ చేశాను కంటిన్యూగా నేను యూనిఫామ్ పోలీస్ క్యారెక్టర్. కృష్ణాష్టమి శుభాకాంక్షలు. పోరా పోవే వినగానే ఎంత క్యాచీ టైటిల్ మీ అందరికీ తెలుసు. అసలు బిస్కెట్ సాంగ్ చూస్తుంటే చాలా మంది అలా నోర్లు తెరుచుకొని మరి చూస్తున్నారు. అంత బ్యూటిఫుల్ మాస్ అప్పీల్ ఉన్న సాంగ్. అండ్ వన్ డెఫినెట్గా ఇండస్ట్రీ ఇస్ గోయింగ్ టు హ్యావ్ ఒక ఆనిముత్యం లాంటి డైరెక్టర్ వస్తాడని మా టీం అంతా నమ్ముతున్నానండి. శ్రీనివాస్ గారు వెరీ క్లారిటీతో ప్రతి సీను కొత్త ఆయన అనే వర్క్ చేస్తున్న ఫీలింగ్ ఎవరికి లేదు. వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెరీ ఫోకస్డ్, వెరీ ఆర్టికులేటెడ్ ఇన్ అన్నిట్లో. ప్రతి సీన్, ప్రతి చిన్న విషయాన్ని కూడా బ్యూటిఫుల్గా తీస్తున్నారు. అది మేము చెప్పడం కాదు, చిత్రం రిలీజ్ అయ్యాక మీరే చెప్తారు.